సూలూరుపేట నెల్లూరు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఆపకలేని తీసుకెళ్ళాను. ప్యాసింజర్ ట్రైన్ అయితే మనైతే ఓటాకి చేస్తున్నాం. రెండైతే కలర్ అయితే ట్రైన్ స్పీడ్ గురించి చెప్పాలంటే అవసరం లేదు, కొట్టి పడేస్తున్నాడు. ఏమాత్రం స్పీడ్ అయితే మనం తగ్గలేదు. వచ్చేసి జనరల్ టికెట్ చూపించినా కానీ మనకైతే వదిలేస్తున్నారు. టీసీ హాయ్ గాయ్స్, హీరో వచ్చేసి మనం గూడూరు జంక్షన్ నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ చేస్తాం. మనం ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి మనకైతే విజయవాడకి తిరుగుతుంది. అలాగే విజయవాడ నుంచి మనకు చెన్నై సెంట్రల్కి అయితే తిరుగుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఒక మంగళవారం తప్ప మీ తన్ని రోజులు అయితే తిరుగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఈరోజు ఈ ట్రైన్లో మనం వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ట్రైన్లో కానీ చూసుకుంటే జనరల్ కోచ్ అయితే ఉండదు. మన ట్రైన్లో వచ్చేసి మనకు ఏసీ చైర్ కార్ టికెట్లు మాత్రమే ఉంటుంది, అలాగే చైర్ కార్ టికెట్లు మాత్రమే అయితే ఉంటుంది. మొత్తం ఇప్పుడు చూసుకుంటే 500 టికెట్లు దాకా ఖాళీగా అయితే ఉంది. వెళ్ళి బుక్ చేసుకోవాలి ఇప్పుడు పోయేసి. ట్రైన్కి కానీ చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరతా సూలూరుపేట, నాయుడుపేట, ఆ తర్వాత మనకైతే గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో మనం వచ్చేసి గూడూరు జంక్షన్లో అయితే ఎక్కుతున్నాము. అండ్ గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో ఇక్కడ చూసుకుంటే మనకు టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 అయితే ఉంటుంది. సో మన టెర్మినల్ 2 దగ్గర మనకు వచ్చేసి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. ఈ ట్రైన్ వచ్చేసి కరెంట్ బుకింగ్ అయితే బుక్ చేసుకున్నాము. మనకు టికెట్ వచ్చేసి మనకు నెల్లూరు నుంచి అయితే బుక్ అయింది, గూడూరు నుంచి అయితే నాట్ అవైలబుల్ చూపించేసింది. సో అందుకే మనమైతే నెల్లూరు నుంచి అయితే బుక్ చేసుకున్నాము. మనకు టికెట్ వచ్చేసి 155 రూపాయలు అయితే పడింది నెల్లూరు నుంచి విజయవాడ వరకు అయితే. వచ్చేసి నెల్లూరు నుంచి విజయవాడకి అయితే టికెట్ అయితే పడింది. మనం బుక్ చేసింది వచ్చేసి 2 ASలో అయితే బుక్ చేసుకున్నాము. మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 155 రూపాయలు అయితే పడింది. కానీ చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మనకు గూడూరు నుంచి బయలుదేరే ట్రైన్ వచ్చేసి విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఒకటి, అలాగే సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు గూడూరు నుంచి విజయవాడ వరకు అయితే వెళ్తుంది. అండ్ సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తుంది. సో యాక్చువల్లీ నేను వచ్చి విక్రమసింహపురి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ట్రైన్ వచ్చే కొద్దిగా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చూసుకుంటే ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్కి మన ట్రైన్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు రేణిగుంట మీదుగా అయితే వస్తుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి సూలూరుపేట, నాయుడుపేట మీదుగా అయితే వస్తుంది. చూసుకుంటే మనకైతే వైట్ కలర్ అయితే మొత్తం అయితే మార్చిపోయింది. అది త్వరతో ఎక్కువ ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ చూడండి కూడా WF7 లోకోమోటివ్ అయితే ఉంది. గౌహతి SMT బెంగళూరు. టౌన్ 2 వచ్చేసి మనకు కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు దీనికి. రావాల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12077. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్ళి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మనకు వచ్చేసి D10 అయితే వచ్చింది. ఫ్రంట్గా తెలిపాము. ట్రైన్లో కానీ చూసుకుంటే బుకింగ్ వరకే దాదాపు 500 సీట్లు ఖాళీగా అయితే ఉంది, కానీ మొత్తం జనరల్ టికెట్ తీసుకుని నేరుగా అయితే కూర్చున్నారు వీళ్ళు. దీనికైతే అసలు జనరల్ టికెట్ తీసుకుని నాట్ అలౌడ్. చూసుకుంటే ట్రైన్ మొత్తం ఖాళీగా చూపించేది, కానీ ట్రైన్ లోపల చూసుకుంటే మొత్తం క్రౌడ్ అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు. మన కోచ్ వచ్చేసి ఇదే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకి వెళ్ళినట్టు 12077. అదే విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై సెంటర్కి వచ్చేటప్పుడు 12078 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఈ ట్రైన్ వచ్చేసి చూసుకునేది మొత్తం MR అయితే ఉంది. 3+3 సిట్టింగ్ అయితే ఉంది. అండ్ మనకు వచ్చేసి పైన అయితే 2 ఫ్యాన్లు అయితే ఉంది. సో మధ్యలో అయితే ఒక LED అయితే పెట్టినారు. అండ్ మన లగేజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఉంది. మన కోచ్ కెపాసిటీ వచ్చేసి దాదాపు 102 సీట్లు అయితే ఉంటుంది. ఇంత వచ్చేసి ఛార్జింగ్ సాకెట్స్ కూడా అయితే ఉన్నది. అండ్ ప్రతి సిట్టింగ్ అయితే ఉంది మనకు. మనకు వచ్చేసి వాష్ బేసిన్ కూడా అయితే ఉంది. మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. సో మనకు బాత్రూమ్ స్పెషల్ మన ట్రైన్ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. పక్కన వచ్చేసి గంగా కావేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు వారణాసి వాళ్ళకి బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీక్లీ 2 days మాత్రమే అయితే ఉంటుంది ఇది. నా ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు.
సో మన ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టి పడేస్తున్నాడు. సో మన ట్రైన్ ముందర వచ్చేసి కృష్ణ యాక్టింగ్ వెళ్తుంది, దాని వెనకాల వచ్చేసి మనకు మేము పైసలు ట్రైన్ పెడుతుంది. సో దానివల్ల అక్కడైతే స్లో అవుతాం, కానీ ఆ రెండింటిని ఓవర్టేక్ చేసిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు. నెల్లూరు ప్యాసింజర్ ట్రైన్ అయితే ఆపకలేని తీసుకెళ్ళారు. ప్యాసింజర్ ట్రైన్ అయితే మనైతే ఓవర్టేక్ చేస్తున్నాం, రెండైతే కలర్ అయితే అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. అండ్ ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 2 minutes. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు ఫుల్గా అయితే, ఇంకా లాస్ట్ దాకా అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎక్కిన అయితే ఫుల్గా అయితే ఉన్నారు, అండ్ దిగిన కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఒక సామాన్యుడు ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ లా చూసుకుంటే మనకు వచ్చేసి తక్కువ సమయంలో మనైతే మన గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు. వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కావాలి. ఈ ట్రైన్లో స్టాప్లో కొంచెం చెప్పాలంటే ఈ ట్రైన్ మనకు వచ్చేసి టోటల్గా 9 స్టేషన్లు అయితే ఆగుతుంది, చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు అయితే. నెల్లూరు నుంచి బయటికి మనకు వచ్చేసి బ్యూటిఫుల్ పెన్ అనేది అయితే దొరుకుతుంది. ట్రైన్ వచ్చేసి కావలికి అయితే వచ్చింది. అండ్ మన ట్రైన్ డిలేగా చూసుకుంటే 19 నిమిషాలు లేట్గా అయితే కావలికి వచ్చింది. ట్రైన్కి వచ్చేసి కావలిలో స్టాప్ కొని చూసుకుంటే 1 minute అయితే స్టాప్ అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం బాగానే అయితే దిగినారు ఇక్కడ. ట్రైన్ వచ్చేసి కావలి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 ట్రైన్ స్పీడ్ గురించి చెప్పాలంటే అవసరం లేదు, కొట్టి పడేస్తున్నాడు. ఏమాత్రం స్పీడ్ అయితే మనం తగ్గలేదు. ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి అయితే వచ్చేసింది 10 నిమిషాలు లేట్గా అయితే. అండ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఒంగోలు కూడా క్రౌడ్ కనిపిస్తున్నారు, చాలా ఫుల్గా అయితే దిగినారు. చూడండి ఇదంతా మన ట్రైన్ అయితే దిగిన వాళ్ళే క్రౌడ్ మనం చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు. ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే 1 minute ఉండింది, బయలుదేరిపోయింది. ఒంగోలు తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసుకుంటూ చీరాల. ట్రైన్ వచ్చేసి చీరలాగా అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా దిగారు. ఆల్మోస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే లైట్గా అయితే ఖాళీ అయిపోయింది. అండ్ ఒంగోలు లైట్గా ఖాళీ అయింది, అండ్ చీరలో కూడా కొంచెం లైట్గా అయితే ఖాళీ అయిపోయింది మన ట్రైన్ కూడా. సో ఇక్కడ కూడా చాలామంది దిగారు. ట్రైన్లో కానీ చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం క్రౌడ్ అయితే మనకు వచ్చేసి ఒంగోలు దిగారు, ఆ తర్వాత వచ్చేసి పక్కన దిగారు. ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తెనాలి జంక్షన్. చీరాల రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి CLX.
ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీఈఎల్లో. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చేసి తెనాలి జంక్షన్లో చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి రోడ్స్ మనకైతే న్యూగుంటూరు మీద వెళ్ళి మనకైతే విజయవాడకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ చూసుకుంటే ట్రైన్ వచ్చేసి తెనాలి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ గుంటూరు. వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళినా మనకు వచ్చేసి విజయవాడకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు సైడ్ అయితే మనకైతే న్యూ గుంటూరు మీదకి మన ట్రైన్ వచ్చేసి విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇటు సైడ్ అయితే మనకు వచ్చేసి 40 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు దాదాపు 50 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అంటే 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది మనకు. ట్రైన్ కరువుగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది. అండ్ స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు దాదాపు 15 అయితే ఉంది అంతే. ట్రైన్ వచ్చేసి ఇక్కడైతే డైవర్ట్ అయిపోతుంది. మనకి స్ట్రైట్కి వెళ్ళినట్టు మనకైతే గుంటూరు జంక్షన్ అయితే వస్తుంది. రైట్ వెళ్ళాలంటే మనకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. రెండు సపరేట్ అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి నేరుగా గుంటూరు జంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. గుంటూరు జంక్షన్ నుంచి కూడా మనకైతే లోకల్ రివర్స్లో అంతా అవత చేయాలి. సో ఇటు వెళ్ళిపోతే మనకైతే లోకల్ రివర్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా అయితే మనకైతే ఆ పక్క అయితే కనెక్టింగ్ అయితే ఉంటుంది. ఒక చూడండి గుంటూరు జంక్షన్ అయితే ఏదో లోకల్ ట్రైన్ అయితే వెళ్తుంది. అదే విజయవాడ గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా. ట్రైన్ వచ్చేసి న్యూ గుంటూరు నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. చాలాసేపు అయితే అయిపోయినట్టు ఇక్కడ. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGNT. సో అటు వెళ్ళిపోతే మనకు వచ్చేసి గుంటూరు జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. చూసుకుంటే మనకు ఈ సిటీకి ఆ సిటీకి డిస్టెన్స్ చూసుకుంటే చాలా ఫ్రీగా అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. పొద్దున్న చూసుకుంటే ట్రైన్ స్టార్ట్ చేసింది వచ్చేసి ఏప్రిల్ 16 అయితే 2002 అయితే స్టార్ట్ చేశారు. సో మన ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 22 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. రూట్లో కూడా మనకు వచ్చేసి కొండల వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. విజయవాడ నుంచి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. సదరన్ రైల్వేస్ లోకోమోటివ్ WFP7 లోకోమోటివ్, రాయపురం లోకోమోటివ్, తిరుచిరాపల్లి, హౌరా. అయితే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే మనకైతే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. మొన్నగా చూసుకుంటే మన కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. అండ్ క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు విజయవాడలో చూసుకుంటే. సో మనం వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 మనకు వచ్చేసి విజయవాడకి అయితే వచ్చేస్తుంది. అలాగే మనం వచ్చేసి 20 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాము.